విచిత్ర పుష్పం 12వ భాగం. 12వ భాగం చెప్పుకోబోయే ముందర 11వ భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. మరి నాగపురి రాజభవనం నుంచి కనిపించకుండా పోయిన శతాబ్దిక పుష్పాలు సముద్ర తీరంలో ఒక పడవలో కనిపించాయి. దళనాయకుడు నాగసింహుడు మరికొందరు భటులు తోడుగా ఉత్తుంగుడు శతాబ్దిక పుష్పాలతో రాకాసిమృగాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. కొంత దూరం పోయాక నాగసింహుడు ఉత్తుంగుణ్ణి సముద్రంలోకి తోసి శతాబ్దిక పుష్పాలను చేజిక్కించుకున్నాడు. ఉత్తుంగుడు తీరంకి వేసి పడవలో బయలుదేరాడు. ఆ తరువాత కథ. ఉత్తుంగుడు మాణిక్యపురి నుంచి వెళ్ళి 1 వారం గడిచిపోయినప్పటికీ అతని జాడ తెలియకపోవడంతో రాజభవనంలోని ఉత్తుంగుడి చెల్లెలు రజని, యువరాణి ప్రియంవద అతనికేమైందోనని విచారం పడసాగారు. రాకాసిమృగం తాకిడికి భయపడి ఇల్లు వాకిలి వదిలిపెట్టి శరణార్థులుగా వచ్చిన స్త్రీలకు పిల్లలకు భోజనం వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి యువరాణి ప్రేమవద స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నది. ఆమెతో పాటు ఉన్న రజనీకి వారం రోజులు ఏమాత్రం కష్టం లేకుండా గడిచిపోయాయి. అయితే అన్న ఇంకా తిరిగి రాలేదన్న బాధ ఆమె మనసులో కలవరం పుట్టించసాగింది. చిన్నప్పటి నుంచి తనను ఎన్నడూ వదిలి వెళ్ళని అన్న వరుసగా వారం రోజులు కనిపించకపోయేసరికి ఆమె విచారం రోజురోజుకు ఎక్కువ కాసాగింది. ఆ రోజు రాత్రి పడుకునేప్పుడు అన్నను గురించి ఆలోచిస్తూ నిద్రపోయిన రజని కొంతసేపటికి అన్నయ్యా అని కేకపెట్టి లేచి కూర్చున్నది. ఆ కేక విని పక్క గదిలోని యువరాణి లేచి వచ్చి మీ అన్నయ్య వచ్చాడా అని అడిగింది. లేదు యువరాణి, కల వచ్చింది. మా అన్నయ్యనెవరో పడవలో నుంచి సముద్రంలోకి తోసేశారు అన్నది రజని కన్నీళ్లతో. కలే కదా, విచారపడకు. వీరుడైన మీ అన్ననెవరూ నీళ్లలోకి పడదోయలేరు. పైగా అతడు రాకాసిమృగం మీదకి యుద్ధానికి వెళ్ళలేదు కదా, దానిని దూర ప్రాంతానికి తీసుకుపోయి వదిలి రావడానికే కదా వెళ్ళాడు. అతను తప్పకుండా విజయవంతంగా తిరిగి రాగలడు. నువ్వు నిశ్చింతగా నిద్రపో అని ఓదార్చింది యువరాణి. ఉత్తుంగుడు పడవను తీరం కేసి నడిపిస్తూ తనను నీళ్లలోకి తోసేసిన నాగసింహుడి పడవ, తోడుగా వచ్చిన సైనికుల పడవలు కనిపిస్తాయేమోనని చుట్టుపక్కల పరిశీలించి చూశాడు. కనుచూపు మేరలో ఏదీ కనిపించలేదు. కొంతసేపటికి అతడు సముద్ర తీరంలోని ఎత్తైన బండలం దగ్గరికి చేరాడు. అలల ఉధృతం ఎక్కువయింది. హఠాత్తుగా లేచిన ఒక అలతో పాటు పడవ తల్లకిందులై ఎగిరి తీరం మీద పడింది. ఉత్తుంగుడు పడవ నుంచి ఎగిరి దూరంగా పడ్డాడు. అదృష్టవశాత్తు అతనికి గాయం తగలలేదు. ఈ పరిణామాన్ని అతడు ఊహించిందే కాబట్టి చప్పున లేచి పడవను మరికొంత దూరం యువతలకి లాగి వదిలిపెట్టి గూడెం కేసి పరిగెత్తాడు. గూడెం సమీపించి కాబూయి ఇంటి తలుపు తట్టాడు. కొంతసేపటికి వచ్చి తలుపు తీసిన కాబూయి కూతురు చిత్ర, నువ్వా, ఏం జరిగింది అని అడిగింది చాలా ఆశ్చర్యంగా. ఆమె అడుగుతున్నదేమిటో ఊహించిన ఉత్తుంగుడు సమాధానం చెప్పలేక కాబూయి ఎక్కడా అని అన్నాడు చేయెత్తి సైగ చేస్తూ. బా, సేనాధిపతి ఇంటికి వెళ్ళాడు అన్నది చిత్ర. రాజుగారి దగ్గరకా అని అడిగాడు ఉత్తుంగుడు. చిత్ర కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపి సేనాధిపతి దుర్జయుడి దగ్గరికి అన్నది రాజధాని కేసి చేయి చూపుతూ. ఉత్తుంగుడు అక్కడ నుంచి ఉరుకులతో పరుగులతో రాజధానిని చేరి సేనాధిపతి ఇంటిని సమీపించాడు. లోపల కూర్చుని సేనాధిపతి కాబూయి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఉత్తుంగుడిని చూడగానే వాళ్ళిద్దరూ ఆదుర్దాగా లేచి నిలబడి, ఉత్తుంగా, ఏమయ్యింది? దళనాయకుడు ఎక్కడా అని అడిగారు ఒక్కసారిగా. నేను సముద్రంలోకి పడిపోయాను. దళనాయకుడికి ఏమైందో తెలియదు అన్నాడు ఉత్తుంగుడు. రాకాసిమృగం దాడి చేసిందా అని అడిగాడు కాబూయి. లేదు, నాగసింహుడే దాడి చేశాడు అంటూ ఉత్తుంగుడు తాను బయలుదేరిన తర్వాత జరిగిన దాన్ని క్లుప్తంగా వివరించాడు. అంతా విన్న కాబూయి, అదృష్టవశాత్తు నీ ప్రాణానికేమీ కాలేదు, అంతే చాలు అంటూ ఉత్తుంగుడి చేతిని ఆప్యాయంగా పట్టుకుని రాకాసిమృగాన్ని ఆకర్షించే శతాబ్దిక పుష్పాలను పట్టుకుపోయి నాగసింహుడు ఏం చేయగలడో అంతుపట్టడం లేదు అన్నాడు. ఆ మాటకు సేనాధిపతి దుర్జయుడు నాగసింహుడి దురాశ మనం
ఎరిగినదే. వాడు ఉత్తుంగుడితో చెప్పిన విధంగా దేనికైనా తెగించగలడు. వాడి దుష్ట పథకాన్ని నెరవేర్చడానికి శతాబ్దికా పుష్పాలను ఆశ చూపి రాకాసి మృగాన్ని నాగపురి మీదకి నడిపించాడంటే మనకు మాణిక్యపురికి పట్టిన గతే పట్టడం తథ్యం అన్నాడు. అయితే ఒక విషయం గమనించాలి. నాగసింహుడు రాకాసి మృగాన్ని చూడలేదు. అది పెద్ద కొండలాగా ఉంటుంది. అది సముద్రంలో ఎత్తైన కొండల మధ్య ఉన్న ఒకే ఒక ఇరుకు మార్గం గుండా నాగపురిలోకి ప్రవేశించజాలదు అన్నాడు ఉత్తుంగుడు. అలా అయితే పర్వాలేదు. ఆ విషయాన్ని రాజుగారికి తెలియజేద్దాం. రాజకుటుంబ రక్షణ చాలా ముఖ్యం అంటూ సేనాధిపతి అక్కడ నుంచి బయలుదేరాడు. కాబూయి, ఉత్తుంగుడు ఆయన్ను అనుసరించారు. రాజు వాళ్లను చూడగానే, ఉత్తుంగా, నువ్వు ఇంకా బయలుదేరలేదా అని అడిగి సేనాధిపతి కేసి తిరిగి, నాగసింహుడు పారిపోయాడా ఏం అన్నాడు అనుమానంగా. లేదు మహారాజా, మనం ఎదురు చూడని సంఘటనలు కొన్ని జరిగిపోయాయి అంటూ సేనాధిపతి ఉత్తుంగుడు చెప్పిన విషయాలన్నీ రాజుకు వివరించాడు. అంతా విన్న రాజు, దుర్జయ, మా క్షేమాన్ని వదిలిపెట్టు. మన రాజ్యానికి ప్రజలకు ఎటువంటి ఆపద వాటిల్లకూడదు. మనం ఇప్పుడే సముద్ర తీరానికి వెడదాం. ఒక్క క్షణం కూడా జాప్యం చేయకూడదు. మన భటులను కాగడాలను పట్టుకుని బయలుదేరమని ఆజ్ఞాపించు. రాకాసి మృగానికి వెలుగంటే భయమని ఉత్తుంగుడు చెప్పాడు. కాబట్టి మన చేతులలో కాగడాలు ఉన్నంత వరకు రాకాసి మృగం మనల్ని సమీపించజాలదు. కాబూయి, నువ్వు, ఉత్తుంగుడు ఇప్పుడే సముద్ర తీరానికి బయలుదేరండి. నేను సేనాధిపతి భటులతో మీ వెనకే వస్తాము. సముద్ర తీరం చేరాక ఏం చేయాలో నిర్ణయిద్దాం అని ఆజ్ఞాపించాడు. చిత్తం మహారాజా అంటూ ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరారు. కాబూయి, ఉత్తుంగుడు గూడెం చేరేసరికి అక్కడ స్త్రీ పురుషులందరూ వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. కాబూయి ఇంటి లోపలికి వెళ్ళి భార్యతో ఏదో చెప్పి తిరిగి వచ్చాడు. ఉత్తుంగుడు, కాబూయి కలిసి సముద్రం కేసి వేగంగా వెళ్లటం గూడెంలోని స్త్రీలు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు. ఇద్దరూ సముద్ర తీరం చేరారు. ఎత్తైన బండలను తాకే అలల శబ్దం తప్ప వాతావరణం ప్రశాంతంగానే ఉన్నది. వాళ్ళు అక్కడి ఎత్తైన బండల మీదకి ఎక్కి పడవలేమైనా వస్తున్నాయేమోనని పరిశీలించి చూశారు. ఎటు చూసినా చీకటి, ఏదీ కనిపించలేదు. కొంతసేపటికి సముద్రంలో దూరం నుంచి ఏవో మాటలు అస్పష్టంగా వినిపించసాగాయి. ఆ మాటలు క్రమక్రమంగా మరింత గట్టిగా వినిపించాయి. అది నాగసింహుడి కంఠస్వరం కదా అని అడిగాడు కాబూయి. ఉత్తుంగుడు మాట్లాడలేదు. తదేకంగా సముద్రం కేసి చూస్తూ ఉన్నాడు. చాలాసేపు అలా చూశాక కాబూయి, అదిగో చూడు రాకాసి మృగం అన్నాడు. ఎక్కడా? నాకేదీ కనిపించడం లేదే అన్నాడు కాబూయి. ఉత్తుంగుడు చేయెత్తి చూపుతూ, అదిగో నా వేలికి సూటిగా చూడు, రాకాసి మృగం కొండలాగా నెమ్మదిగా కదిలి వస్తున్నది అన్నాడు. ఆగు, నిజమే, ఏదో కొండ కనిపిస్తున్నది. అదెలా కదులుతుంది అన్నాడు కాబూయి. ఇంతకు ముందెప్పుడైనా అక్కడ కొండను చూసావా? మరి హఠాత్తుగా ఇప్పుడెలా మొలిచింది అని అడిగాడు ఉత్తుంగుడు. అవును, అది కొండ కాదు, కొండలాంటి ప్రాణి ఏదో వస్తున్నది. నిజమే అన్నాడు కాబూయి దానికేసి తదేకంగా చూస్తూ. అదే రాకాసి మృగం. అది పడవల వెంట వస్తున్నది. దానికి ముందు చూడు, 2 పడవలు వస్తున్నాయి. అంత పెద్ద మృగం ఇక్కడి ఇరుకు మార్గం గుండా లోపలికి రాజాలదు కదా అని అడిగాడు ఉత్తుంగుడు. అవును, నిజమే, ఏం జరుగుతుందో చూద్దాం. ఈలోగా రాజుగారు వస్తే మరీ మంచిది అన్నాడు కాబూయి. అదిగో వస్తున్నారు చూడు అన్నాడు ఉత్తుంగుడు. కాబూయి వెనక్కు తిరిగి చూశాడు. సైనికులు కాగడాలను పట్టుకుని వస్తున్నారు. కాగడాల వెలుతురులో రాజు, సేనాధిపతి స్పష్టంగా కనిపిస్తున్నారు. కొంతసేపటికి వాళ్ళందరూ ఉత్తుంగుడున్న పెద్ద బండ మీదకి వచ్చి చేరారు. కాగడాల వెలుతురు సముద్రంలో కొంత దూరం వ్యాపించింది. ఆ వెలుగులో 2 పడవలు తీరం కేసి వేగంగా రావటం కనిపించింది. ఒక పడవలో నిలబడిన వ్యక్తి చేయెత్తి అదిలిస్తున్నాడు. పడవల వెనుక నల్లటి పెద్ద ఆకారం కదిలి వస్తున్నది. అదిగో రాకాసి మృగం అన్నాడు సేనాధిపతి. అవును,
నాకు కనిపిస్తున్నది అన్నాడు రాజు. కొంతసేపటికి అది మరింత దగ్గరికి రావడంతో దాని రూపం స్పష్టంగా కనిపించసాగింది. అది చేతులెత్తి పడవలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నది. దాని చెయ్యి తగలడంతో పడవలు అటు ఇటు ఊగసాగాయి. పడవలో నిలబడి ఉన్నవాడు ఆ ఊపుకు పడవలోకి పడిపోయాడు. కాగడాలను రాకాసిమృగం మీదకి వదలండి అన్నాడు సేనాధిపతి. సైనికులు కాగడాలను విల్లులకు సంధించి రాకాసిమృగం మీదకి బాణాల్లా వదలసాగారు. వాళ్లకు పక్కనున్న సైనికులు కాగడాలను ముట్టించి అందిస్తున్నారు. కాగడాలు కొన్ని సముద్రంలో పడ్డాయి, మరికొన్ని పడవల్లో పడ్డాయి. కాగడాల విడతలను తట్టుకోలేని రాకాసిమృగం ఒక చేతిని కళ్లకు అడ్డుగా పెట్టుకొని రెండవ చేత్తో ఒక పడవను ఒడిసిపట్టుకున్నది. మండుతున్న కాగడాలు రెండు దాని శరీరానికి తగలడంతో మంటలు లేచాయి. అది చప్పున నీళ్లలోకి మునిగి మంటలు ఆరాక నీళ్లపైకి మరింత భీకరంగా లేచి పడవలను తల్లకిందులు చేసి నీళ్లపై చెల్లాచెదురుగా తేలుతూ ఉన్న పూలను అందుకోసాగింది. ఆ పూల కట్టలతో పాటు కొందరు భటులు కూడా దాని గుప్పిటలో చిక్కి విలవిలలాడసాగారు. అది పూలను తీసుకుని భటులను దూరంగా విసిరివేసింది. భటులు హాహాకారాలు చేయసాగారు. తీరం నుంచి సైనికులు వదులుతూ ఉన్న కాగడాలు శరీరానికి తగులుతున్నప్పటికీ అది పూలను సేకరించడంలోనే లీనమయ్యింది. పూలన్నిటినీ ఏరుకున్నాక అది మెల్లగా వెనుదిరిగింది. అయితే కాగడాలు బాణాల్లా వరుసగా దాని శరీరానికి తగలడంతో దాని తలతో సహా శరీరమంతా ఒక్కసారిగా భగ్గుమన్నది. అప్పుడు దాని తల అగ్నిగోళంగా కనిపించింది. అది పెద్దగా మూలుగుతూ నీళ్లలోకి మునిగిపోయింది. ఆ పైన దాని జాడ తెలియలేదు. ఆ భయానక దృశ్యాన్ని అందరితో పాటు చూసిన రాజు రాకాసిమృగం మరణించి ఉంటుంది, లేకుంటే ఈ పాటికి అది పూల కోసం పైకి వచ్చి ఉండేది, దాని పీడ విరగడైనట్టే అన్నాడు పెద్దగా నిట్టూరుస్తూ. ఆ తరువాత కొంతసేపటికి సముద్రంలో కొందరు భటులు తీరం కేసి ఈదుకుంటూ రావడం కనిపించింది. వాళ్లను చూసిన సేనాధిపతి, మీరన్నది నిజమే మహారాజా, రాకాసిమృగం చచ్చింది. ఆ భటులు వచ్చాక మిగతా వివరాలు తెలియవచ్చు. కొందరు సైనికులను ఇక్కడ ఉంచి మనం రాజధానికి తిరిగి వెళదాం అన్నాడు సేనాధిపతి. నాగసింహుడు ఏమయ్యాడో తెలియలేదే అన్నాడు కాబూయి. ఆ సంగతి నేను చూస్తాను మహారాజా. తమరు అనుమతించారంటే ఈ రాత్రికి నేను ఇక్కడే భటులతో పాటు ఉండి వివరాలు సేకరించుకుని తెల్లవారగానే రాజధానికి వస్తాను. తమ దయ వల్ల నేను వచ్చిన పని సగం పూర్తయ్యింది. మాణిక్యపురికి ఎప్పుడు బయలుదేరాలో ఆ తర్వాత నిర్ణయిద్దాం అన్నాడు ఉత్తుంగుడు వినయంగా. అలాగే అన్నాడు రాజు సంతోషంగా. కొందరు సైనికులను ఉత్తుంగుడికి తోడుగా ఉంచి రాజు, సేనాధిపతి, కాబూయి మిగతా సైనికులతో సహా రాజభవనానికి బయలుదేరారు. ముగింపు వచ్చే వారం.